హలో అండి, అందరు ఎలా ఉన్నారు? అయితే లాస్ట్ వీడియోలో శృతి వాళ్ళ యానివర్సరీకి వెళ్ళామని చెప్పాను కదా, స్వర్ణగిరి. సో దాని తర్వాత వెళ్ళింది ఇది యాదగిరిగుట్ట టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఫస్ట్ స్వర్ణగిరి దర్శనం చేసుకొని ఆ తర్వాత యాదగిరిగుట్టకి అయితే వెళ్ళాము. సో మేము అక్కడికి వెళ్ళేసరికి అయితే ఆఫ్టర్నూన్ అయింది, 1 అయ్యింది. సో ఇంకా దర్శనం ఏ టైం కానీ కనుక్కొనే వెళ్ళాము, ఎందుకంటే మళ్ళీ వెయిటింగ్ చేయాల్సి వస్తుందేమో అని. అయితే నేను చిన్నగా ఉన్నప్పటికీ యాదగిరిగుట్టకి ఇప్పటి యాదగిరిగుట్టకి చాలా డిఫరెన్స్. అసలు మస్తు ఉంది ఇప్పుడైతే. అంటే నేను ఈ రీసెంట్ టైంలో కూడా వెళ్ళాను, కానీ పైకి వెళ్ళలేదన్నమాట. అంటే కొత్త కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అయితే నేను వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. అన్నీ బాగున్నాయి, కాకపోతే ఎక్కి దిగడానికి అన్నిటికీ ఓపిక పెట్టుకొని వెళ్ళండి. కారు ఒకవేళ కారు తీసుకెళ్ళాలంటే కారు కూడా తీసుకెళ్ళచ్చు. 500 పైన పార్కింగ్ ఉంది ఛార్జెస్. సో ఇంకా మేము యాక్చువల్గా ఎవరైనా దర్శనం చేసుకుంటారు కదా, మేము డిఫరెంట్. ఫస్ట్ మేము లంచ్ చేసినాక దర్శనానికి వెళ్ళినాం, ఎందుకంటే లంచ్ టైం అయిపోయింది మేము వెళ్ళేసరికి. మళ్ళీ ఆడ ఉండదు కదా మన కోసం అని చెప్పేసి ఇంకా మేము ఫస్ట్ లంచ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడే మన యాదగిరిగుట్టలో అన్నదాన క్షేత్రం ఉంది కదా, సో అక్కడికైతే వెళ్ళాము. ఫ్రీ ఫుడ్ మన తిరుపతిలో ఎలాగైతే ఉందో సేమ్ ఇక్కడ కూడా అలాగే కండక్ట్ చేస్తున్నారు. మంచిగా ఉంది. ఎవరైనా డొనేట్ చేసే వాళ్ళు కూడా డొనేట్ చేయొచ్చు. అక్కడ స్కానర్ కూడా పెట్టారు. ఇంకా మంచిగా ఫుడ్ అయితే వడ్డిచ్చేశారు. ఇంకా మేమైతే లాగిచ్చేసాం. అప్పటికి మార్నింగ్ అంటే ఎక్కువ టిఫిన్ అయితే చేయలేదు, పైకి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ బస్ కోసం బస్లో అయితే వెళ్ళాము. మేమైతే 2 అవుతుంది అప్పటికి. కాకపోతే వెళ్ళేటప్పుడు రిస్క్ అనిపించలేదు, అంటే ఎక్కువ రష్ లేదు, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ రష్ అమ్మ అనిపించింది. అంటే చిన్నపిల్లల్ని ఎత్తుకొని వెళ్తే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది, కాకపోతే ఓకే తప్పదు కదా, మనము ఏదైనా ఒకటి కావాలంటే ఒకటి ఆలోచించకూడదు. సో వెళ్ళండి, మంచిగా దర్శనం చేసుకోండి. ఒకప్పుడే యాదగిరిగుట్ట ఇప్పటి యాదగిరిగుట్ట నిజంగా అసలు టోటల్ చేంజ్. మస్తు అనిపించింది నాకైతే. అంటే ఒకప్పుడు నార్మల్గా ఉండేది, అంటే ఈ కేసీఆర్ గారు వచ్చాక ఇంత డెవలప్మెంట్ అయితే అయ్యింది. ఆయన అంటే తిరుపతి ఎలా ఉందో మన దగ్గర అలా ఉండాలి అని అంటే నేను ఏమో అనుకున్నాను, కానీ నిజంగా బాగుంటుంది. మాకైతే నచ్చింది. చాలామంది చెప్తే చూశాను, బట్ నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది బయటకు వచ్చే దగ్గర అనమాట. మేము యాక్చువల్గా లిఫ్ట్ నుంచి వచ్చాము వచ్చేటప్పుడు. ఇది లిఫ్ట్ నుంచి ఎగ్జిట్ సిచ్యువేషన్. సో అలా బయటకైతే వచ్చి మళ్ళీ బై వాక్లా ఇది గుర్తుపట్టారా, ఒకప్పుడు అలా వచ్చేసి బస్ స్టాప్కి మళ్ళీ బస్ ఎక్కి రిటర్న్ అయితే అయిపోయాము. అయితే ఈ జంట పావురాలు చూసారా, జంట పావురాలు 2 చూస్తున్నారా, ఏం మాట్లాడుతారో ఏమో కానీ నేనైతే వీడియో తీస్తున్నా అని చెప్పేసి మళ్ళీ ఇద్దరు ఎట్లా చూస్తారు చూడు. ఇంకో అయ్యే అలా అనమాట. ఇంకా ఫైనల్గా మా చైతు తమ్ముడు అరవిందు, వేదక్క, సీన్ అన్నయ్య, ఇంకా జషిగాళ్ళకి అటు సైడ్ ఉన్నారు. ఇంకా ఇది మా ఫైనల్గా వ్లాగ్. అయితే చాలా డిలే చేసిన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్